హిమాలయ గర్భంలో ఉంది పవిత్ర కైలాసం. అది శ్రీ పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి నివాసము. శివుడు లేని వేళ పార్వతీదేవి ధ్యానంలో లీనమయ్యారు. పసుపు, గంధము నీ తన చేతులతో మెలిపించారు. పార్వతీదేవి తన శక్తితో శిశువుకు జీవం ప్రసాదించారు. ఆ శిశువు మెల్లగా కళ్ళు తెరిచాడు. స్నానానికి వెళ్తున్న పార్వతీదేవి బాలునికి ద్వారం కాపలా ఉండమని ఆజ్ఞ ఇచ్చారు. ఆ బాలుడు తలుపు వద్ద నిలబడి కాపలాగా మారాడు.